హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృషభ రాశి వారు ఇష్టమైన వ్యక్తిత్వం, స్థిరత్వం మరియు కృషిపరమైన శక్తి కలిగి ఉండటంలో ప్రసిద్ధులు. మీరు వృషభ రాశి వ్యక్తులైతే కనుక మీరు సాధారణంగా వాస్తవికతను గౌరవిస్తూ ప్రతి పనిలో స్థిరంగా ఉండే స్వభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా మీ పేరులోని మొదటి అక్షరం వి అని ఉంటే కనుక మీ జీవితంలో కొన్ని ఘట్టాలు, కొన్ని పరిణామాల గురించి వీడియోలో వివరంగా చెప్పడం జరిగింది. మరో 2 రోజుల్లో మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా వచ్చే మార్పుల గురించి వీడియోలో వివరించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి. ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వృషభ రాశి వారు నిర్దిష్ట మరియు స్థిరత్వం కలిగిన వ్యక్తులు. ఏ పని ప్రారంభించినా సరే దాంట్లో పూర్తి స్థాయిలో కృషి చేస్తారు. అలాగే సమస్యలను తట్టుకునే ధైర్యాన్ని కలిగి ఉంటారు. జీవితంలో ఏ సవాలు వచ్చినా వెనక్కి తగ్గని స్వభావం వీరికి ఉంటుంది. భౌతిక మరియు ఆర్థిక భద్రతపై ఆసక్తి కలిగిన వ్యక్తులు. సంపద భద్రతపై ఎక్కువగా దృష్టి పెట్టే స్వభావాన్ని ఈ వృషభ రాశి వ్యక్తులు కలిగి ఉంటారు. అలాగే ప్రేమ మరియు విశ్వసనీయతలో ప్రసిద్ధులు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహచరులతో గాఢమైన సంబంధాలను వీరు కలిగి ఉంటారు. ఇలాంటి వ్యక్తిత్వం ఒక ప్రత్యేకమైన వ్యక్తి అంటే వి అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తికి ఇలాంటి వ్యక్తిత్వం మీకు ఉంటుంది. ప్రత్యేకంగా వి అనే అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే కనుక స్త్రీ ద్వారా మరో 2 రోజుల్లో మహత్తరమైన మార్పు మీ జీవితంలో కనిపిస్తుంది. అయితే మొదటి రోజు చూస్తే కనుక ఉదయం సాధారణ రీతిలో రోజును ప్రారంభిస్తారు. కానీ ఏదో తెలియని ఉత్సాహం మీకు కలుగుతుంది. మధ్యాహ్నం సమయంలో ఒక స్త్రీ మీకు పరిచయం కావచ్చు. అది వ్యక్తిగత లేదా వృత్తిపరమైన రంగంలో ఉండవచ్చు. సాయంత్రం మీరు ఆమెతో సంభాషించిన తర్వాత అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా ప్రేరణను పొందుకుంటారు. అలాగే రెండవ రోజు ఉదయం ఈ పరిచయం కేవలం సాధారణ స్నేహం మాత్రమే కాదని మీకు స్పష్టతగా వస్తుంది. మధ్యాహ్నం మీరు తనకు మరియు జీవిత లక్ష్యాలకు సంబంధించిన కొత్త నిర్ణయాలను తీసుకోవడం గురించి తనతో చర్చిస్తారు. సాయంత్రం ఈ స్త్రీ ద్వారా సహకారం లభిస్తుంది. మంచి గైడెన్స్ని పొందుతారు లేదా కొత్త అవకాశాలు కూడా మీకు రావచ్చు. ఇది మీ జీవితంలో స్థిరమైన మార్పుకు దారితీస్తుంది. అయితే వృషభ రాశి వ్యక్తులు సాధారణంగా నిర్దిష్టతతో, క్షేమతో, ప్రేమతో వ్యవహరించిన వ్యక్తులు. కానీ ఆ స్త్రీ మీ హృదయాన్ని ఆకట్టుకుంటుంది. ఇది కేవలం సులభమైన ఆకర్షణ మాత్రమే కాదు. మీరు అవసరమైన నిజాయితీ మరియు భరోసా చూపితే గాఢమైన స్నేహం కానీ లేదా ప్రేమ సంబంధంగా కానీ మారవచ్చు. 2 రోజుల్లో మీరు ఆమెతో ఉన్న చెల్లింపులు, సంభాషణలు లేదా సహకారం ద్వారా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని అర్థం చేసుకుంటారు. వృషభ రాశి వారు సాధారణంగా వృత్తిపరంగా స్థిరతను ఇష్టపడే వ్యక్తులు. కానీ ఈ పరిణామం ద్వారా అంటే ఆ స్త్రీ పరిచయం ద్వారా కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఈ స్త్రీ ద్వారా నెట్వర్క్, ప్రాజెక్ట్ లేదా వ్యక్తిగత అభివృద్ధి మార్గాలు కనుక్కుంటారు. ఇది 2 రోజుల్లో ఆరోగ్యంగా, ఆర్థికంగా మరియు సామాజికంగా మార్పులను తీసుకువచ్చే అవకాశాలను చూపిస్తుంది. అయితే ఈ పరిణామాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రత్యేకతను గుర్తించండి. అది మీ జీవితంలో స్థిరమైన మార్పును తీసుకొని రాగలుగుతుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. అయితే ఆ స్త్రీ నుండి వచ్చే అవకాశాలు మొదట సాధారణమని మీకు అనిపించవచ్చు, కానీ అవి భవిష్యత్తులో ప్రాముఖ్యతను పొందుతాయి. సమయం మరియు స్థిరత్వాన్ని గౌరవించండి. వృషభ రాశి వారు స్థిరత, నిబద్ధత మరియు కృషి ద్వారా ఈ పరిణామాన్ని పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. విశ్వసనీయంగా ఉండండి. సంబంధంలో నిజాయితీ మరియు గౌరవం కలిగి ఉండటం చాలా ముఖ్యమైన విషయం అని గుర్తించండి. ఈ 2 రోజుల పరిణామం అసలు చిన్నదిగా మీకు అనిపించినా అది మీ జీవితంలో పెద్ద మార్పులను తీసుకొని రాగలదు. వృషభ రాశి వారు ధైర్యం, స్థిరత్వం మరియు సహకారంతో ఈ పరిణామాన్ని అధిక ఉపయోగంలోకి తీసుకొని రావాలి. మీరు ఊహించిన దానికంటే కూడా
ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అది ప్రేమ, ఉద్యోగం, అభివృద్ధి మరియు వ్యక్తిత్వ మార్పుల రూపంలో ఉంటుంది. ఈ 2 రోజులు మీ జీవితంలో ముఖ్యమైన మార్గదర్శకత్వాన్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా మీరు ఎందుకు, ఏ నిర్ణయాలు తీసుకోవాలో, ఏ మార్గంలో నడవాలో, ఎలా ఫోకస్ చేయాలో తెలుసుకోవాలి. ఈ మార్గదర్శనం వ్యక్తిగత, వృత్తి, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక అంశాలను కవర్ చేస్తుంది. వృషభ రాశి వారు ప్రతిరోజు స్థిరంగా సమయానికి పనులు పూర్తి చేయడం ద్వారా ఫలితాన్ని పొందుతారు. ఉదయం నికర్షణ ప్రణాళికను రచించుకోవాలి. ఏ పని మొదలు పెట్టాలో, ఏ పనులు ముందుగా పూర్తి చేయాలో లిస్టు తయారు చేసుకోండి. మానసికంగా తీరుగా ఆలోచనలతో నడవటం చాలా ముఖ్యం. ఉదాహరణకి ఒక ప్రాజెక్ట్ కానీ, లేదా పాఠశాల లేదా క్లాసు పనిని ప్రారంభించండి. చిన్న చిన్న గమ్యాలు పెట్టుకొని వాటిని పూర్తి చేయటం ద్వారా సంతృప్తి మరియు ఉత్సాహం పెరుగుతుంది. అలాగే సవాళ్లను ఎదుర్కోండి. వృషభ రాశి వారు సవాళ్లను నేరుగా ఎదుర్కోవటం, సమస్యలపై దృష్టి కేంద్రీకరించడం మీకు చాలా ముఖ్యమనే విషయాన్ని గమనించండి. పనిలో సమస్యలు వచ్చిన నిర్దిష్టతతో పరిష్కరించుకోండి. ప్రత్యేకంగా దృష్టిని వదలకండి. కొన్ని సమస్యలు చిన్నవైనా అవి తర్వాత పెద్ద అవకాశాలకు దారితీస్తాయి. ఈ సమయంలో ఆత్మ విశ్లేషణ చేయండి. నేను ఏం చేయాలి? ఏ మార్గం నాకు సరిపోతుంది? ఈ విధంగా ఆలోచించాలి. మీరు నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని పాయింట్లను పరిశీలించుకోవాలి. ఇది వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఫలితం సాధ్యమవుతుంది. ఇక రెండవ రోజు కూడా ఉదయం నుండి ప్రణాళికలతో రోజును మొదలుపెట్టండి. వృషభ రాశి వారు ఆర్థిక సమస్యలు, ఖర్చులు, ఆదాయ మార్గాల గురించి పరిశీలించండి. ఈ 2 రోజుల్లో నేను ఏ వ్యయాలు చేయాలి, ఏ పనులు నేడు పూర్తి చేస్తే భవిష్యత్తులో లాభం వస్తుంది అనే విషయాన్ని గమనించండి. ఈరోజు మీ స్నేహితులు, కుటుంబ అనుచరులతో సానుకూల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలి. వృషభ రాశి వారు సహాయం కోరటం, మార్గనిర్దేశం పొందటం, సలహాలు ఇవ్వటం ద్వారా సామాజిక బలాన్ని పెంచుకోగలుగుతారు. అయితే ఈ సమయంలో ఆరోగ్యం, మానసిక శాంతి, ధ్యానం, యోగా వంటి కార్యకలాపాలను చేయటం చాలా అవసరం. 30 నుండి 40 నిమిషాలు విరామం మీకు ప్రతిరోజులో భాగం కావాలి. లేదా ప్రకృతిలో నడక చేయండి. ఇది మీకు ఆరోగ్యం విషయంలో లేదా మానసిక సంతృప్తిలో కానీ చాలా మేలు చేస్తుంది. ఇది శక్తి పెంపు, మానసిక స్థిరత్వం, సమస్యల స్పష్టతను తీసుకువస్తుంది. అయితే ప్రతిరోజు కూడా లక్ష్యాలను రాసుకోండి. పెద్ద పనిని చిన్న దశలుగా విభజించుకోండి. ఉదయం మెల్లగా లేచారు. సమయానికి పనులు పూర్తి చేయడం ద్వారా మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా నిర్దిష్టతతో నిర్ణయాలు తీసుకోవాలి. అవసరమైతే సలహాలు తీసుకోండి, కానీ చివరి నిర్ణయం మాత్రం మీదే అనే విషయాన్ని గమనించండి. స్నేహితులు, కుటుంబం, గురువుల యొక్క సలహాలు తీసుకోండి, కానీ మీరు దాన్ని అనుసరించాలా లేదా అనే విషయాన్ని మీకు మీరే నిర్ణయించుకోండి. ప్రతిరోజు మాట్లాడని భావాలు, కోరికలు, భయాలు ఏంటో గుర్తించండి. ఇది తీర్మానాలు తీసుకోవడానికి, ప్రగతి కోసం మీకు చాలా ఉపయోగపడుతుంది. తాగే పానీయాలు, తినే ఆహార పదార్థాలు, యోగా, నిద్ర వీటికి సమయాన్ని ఖచ్చితంగా కేటాయించాలి. ఆరోగ్యం బాగుంటే మాత్రమే మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం, ఫోకస్ని పెట్టగలుగుతాం, స్థిరత్వం కూడా వస్తుంది. కాబట్టి ఈ విషయాలపై కూడా మీరు ఖచ్చితంగా అవగాహన ఉండి తీరాలి. ప్రతిరోజు నేర్చుకోవటం, కొత్తగా నేర్చుకున్నాను అని ప్రశ్నించుకోండి. కొత్త ప్రాజెక్టులు, అవకాశాలు, నెట్వర్కింగ్ పైన ఫోకస్ చేయండి. చిన్న సమస్యలను తట్టుకోవటం, కొత్త సమస్యలను అంగీకరించడం, ముఖ్యమైన నైపుణ్యాలను అలవర్చుకోవటం, ఖర్చులు, ఆదాయం, పొదుపు, పెట్టుబడులు ఇవి సమయానికి సరిచేసుకోండి. 2 రోజుల్లో ప్రధానమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం చాలా మంచిది అనే విషయాన్ని గమనించండి. మీరు ఫోకస్తో, ప్రణాళికతో, ధైర్యంతో నడవాలి. ఏదైనా సమస్య వస్తే ఎదుర్కోవటం, పరిశీలించడం మరియు నిర్ణయాలు తీసుకోవటం చాలా ముఖ్యం. ఈ 2 రోజులు వ్యక్తిగత, వృత్తిపరమైన, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక దశలో మార్గదర్శకం కావచ్చు. చిన్న మార్పులు, ఫోకస్ మరియు సానుకూలత భవిష్యత్తులో పెద్ద ఫలితాలను తీసుకొని రాగలుగుతాయి. ముందుకు నడవటం, చిన్న సవాళ్లను ఎదుర్కోవటం, స్థిరత్వాన్ని పాటించటం
ఇవన్నీ కూడా వృషభ రాశి వారి యొక్క జీవితంలో 2 రోజుల్లో ప్రధానమైన అంశాలు అనే విషయాన్ని గమనించాలి. చూశారు కదండి, మీరు వృషభ రాశి వ్యక్తులైతే కనుక మీ పేరులోని మొదటి అక్షరం వి అని ఉంటే కనుక ఒక స్త్రీ మూలంగా మీ జీవితంలో 2 రోజుల్లో ఏం జరగబోతుంది, అలాగే మీ జీవితంలో కెరియర్ పైన, అలాగే ప్రతి అంశం పైన ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా ప్రణాళికలతో ముందుకు సాగాలి అనే విషయాల గురించి తెలుసుకున్నారు కదండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.